నేడు భారత రాజ్యాంగ దినోత్సవం. భారత రాజ్యాంగానికి రాయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పడ్డ కష్టాల గురించి, తెర వెనుక జరిగిన కుట్రల గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బహుజనులకు అమ్మ జన్మనిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పునర్జన్మనిచ్చింది. ఆ మహనీయుడు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కుల వల్లనే నేడు దేశంలోని బహుజనులు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు. అసమానతలు లేకుండా ఆత్మగౌరవంతో బ్రతికేందుకు, అందరికీ చదువుకునే హక్కు, మాట్లాడే హక్కు, ఉద్యోగాలు చేసుకునే హక్కు, ఓటు హక్కును రాజ్యాంగం కల్పించింది. దేశాన్ని పరిపాలిస్తున్న దోపిడీ పాలకుల కుట్రల వల్ల స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా, రాజ్యాంగం అమలులోకి వచ్చి 73 ఏళ్ళు నడుస్తున్నా రాజ్యాంగంలో కల్పించిన హక్కులు ఈ దేశ బహుజనులకు తెలియకుండా ఉన్నాయి. తమ తలరాతను మార్చే పవిత్రమైన ఓటు హక్కును అగ్రవర్ణాలు ఇచ్చే మందు, విందు, డబ్బులకు ఆశపడి బహుజన వర్గాలు దుర్వినియోగం చేసుకుని అధికారానికి దూరంగా ఉంటున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో జనాభాలో 85% ఉన్న బహుజనులు దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రులు కాలేకపోతున్నారు. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ప్రజల నిర్ణయంల మేరకు ప్రభుత్వాలు నడవాలి. కానీ దేశంలో 15% ఉన్న అగ్రవర్ణాలే రాజకీయాలలో, పరిపాలన, న్యాయ వ్యవస్థలో 90% పదవులు అనుభవిస్తూ బహుజన వర్గాలను అణిచివేస్తున్నాయి. రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలను కల్లలు చేస్తూ రాజ్యాంగాన్ని మార్చేయాలనే కుట్రలు చేస్తున్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించిన హక్కులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008 నుండి రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని చట్టం తెచ్చింది. దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీ నుండి కార్యాలయాలలో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి అవగాహన కల్పించాలని ఆదేశాలు ఉన్నాయి. రాజ్యాంగ దినోత్సవం అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వం వల్ల మొక్కుబడిగానే సాగుతున్నాయి. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రాజ్యాంగం గురించి, బహుజనుల హక్కుల గురించి, రాజ్యాంగాన్ని రాయడానికి అంబేద్కర్, అగ్రవర్ణ కాంగ్రెస్ నాయకుల చేతిలో పడ్డ కష్టాల గురించి, తెర వెనుక జరిగిన కుట్రలు విషయమై నేటి యువతరానికి తెలియచేయాలనే ఉద్దేశంతో సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ఎస్సీవీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాజ్యాంగం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో రాజ్యాంగం 1949 నవంబర్ 26న పార్లమెంటు ఆమోదించింది. 1950 జనవరి 26న దేశాన్ని రిపబ్లిక్గా ప్రకటించి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఈ దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉండేవంటే, భారతదేశంలో బౌద్ధం చివరి రాజు అశోకుని మునిమనుమడు బృహద్రథుడిని, అతని సర్వ సైన్యాధ్యక్షుడైన బ్రాహ్మణుడు పుష్యమిత్ర శుంగుడు క్రీస్తుపూర్వం 185వ సంవత్సరంలో హత్య చేసి ప్రతీఘాతక విప్లవం ద్వారా బ్రాహ్మణ రాజ్యాన్ని నెలకొల్పాడు. పుష్యమిత్రుడి శుంగుడి హాయంలోనే బహుజనులను అణిచివేసి ఉంచేందుకు సుమతి భార్గవ అనే వ్యక్తితో మనుధర్మశాస్త్రం రచించబడింది. అప్పటి నుండి మనుధర్మశాస్త్ర ప్రకారమే దేశంలో పరిపాలన సాగుతుంది. సుమారు 2135 సంవత్సరాలుగా మనుధర్మశాస్త్రం భారత్ రిపబ్లిక్ దేశంగా ప్రకటించేంత వరకు 1950 జనవరి 20 వరకు అమలులో ఉంది. మనుధర్మశాస్త్రం అమలు జరిగినప్పుడు పరిపాలన ఇలా ఉండేది. మనుధర్మశాస్త్ర ప్రకారం బహుజనులకు ఎలాంటి హక్కులు లేవు. దేశంలో బ్రాహ్మణ వర్గ ఆధిపత్యంలో అసమానత్వంతో సమాజం ఉండేది.
బ్రాహ్మణులకే చదువుకునే హక్కు, క్షత్రియులకు అగ్రవర్ణాలకు రాజ్యాన్ని పరిపాలించే హక్కు, వైశ్యులకు వ్యాపారం చేసుకునే హక్కు, శూద్రులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలైన బహుజనులకు పై 3 వర్ణాలకు సేవలు చేస్తూ కులవృత్తులు చేసుకొని జీవించేవారు. జనాభాలో 50% ఉన్న మహిళలకు ఎలాంటి హక్కులు లేకుండా మనుషులుగా కూడా పరిగణించేవారు కాదు. బాల్య వివాహాలు, వితంతువులకు పునర్వివాహాలు లేకుండా ఉండడం, సతీ సహగమనం లాంటి దురాచారాలు కొనసాగాయి. ఈ దేశంపై దండెత్తి వచ్చిన విదేశీయులు, మొఘలాయులు పాలన కూడా బ్రాహ్మణులే మంత్రులుగా ఉండి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత మానవీయ కోణంలో ఆలోచించి సతీ సహగమనం, బాల్య వివాహాలను రద్దు చేసి వితంతువులకు వివాహాలు చేసుకోవచ్చని కొన్ని చట్టాలు తెచ్చి వీరి దుర్మార్గాలను ఆపగలిగారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత కల్పించిన హక్కులు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలోని ప్రజలందరూ సమానమని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో మనుషులందరూ సోదరభావంతో జీవించాలని తెలిపింది. అందరికీ చదువుకునే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది. ఎవరైనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిగా పరిపాలన చేయవచ్చు. ఎవరికైనా ఏ పనైనా చేయవచ్చు. కులాన్ని బట్టి కాకుండా తెలివితేటలను బట్టి ఏ వృత్తి అయినా చేపట్టవచ్చు. మహిళలు స్వేచ్ఛగా చదువుకోవడం, ఉద్యోగం చేసుకోవడం, 21 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహము, పరిపాలన చేసే సౌలభ్యం కల్పించింది. వితంతు మహిళ అయిన ఇందిరాగాంధీని దేశ ప్రధానమంత్రి చేసిన ఘనత భారత రాజ్యాంగానిదే. రాజ్యాంగాన్ని రాయడానికి అంబేద్కర్ పడ్డ కష్టాల గురించి తెలుసుకుందాం. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదం బలహీనపడింది. భారతదేశాన్ని పరిపాలించే సామర్థ్యాన్ని కోల్పోయే స్థితికి వచ్చింది. దేశంలో గాంధీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. 1940 మార్చి 30న భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామని బ్రిటన్ ప్రకటించింది. స్వాతంత్రానికి ముందు దేశాన్ని పరిపాలించేందుకు రాజ్యాంగాన్ని రచించుకోవాలని సూచించింది. రాజ్యాంగ రచన, పర్యవేక్షణ కోసం క్రిప్స్ ఆధ్వర్యంలో బ్రిటన్ పార్లమెంటు బృందం భారతదేశానికి పంపించింది. రాజ్యాంగాన్ని రచించే సభ్యులు రాజ్యాంగ సభకు ముందు ఎన్నిక కావాలని నియమం పెట్టింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 10 లక్షల మందికి ఒక సభ్యుడిగా 214 మంది రాజ్యాంగ సభ్యులను ఎన్నుకోవాలని కమిటీ సూచించింది. అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నిక కాకుండా కాంగ్రెస్ ఆటంకాలు. అంబేద్కర్ 1927 నుండి దేశంలోని అస్పృశ్యుల హక్కుల కోసం పోరాడే నాయకుడిగా గుర్తింపు పొంది 1930లో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని రిజర్వేషన్లు, ఓటు హక్కును సంపాదించి పెట్టాడు. అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నికైతే రాజ్యాంగంలో అంటరాని వారి హక్కుల కోసం పట్టుబడతాడని గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్ గ్రహించి ఎట్టి పరిస్థితుల్లోనూ అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నిక కావద్దని కుట్రలు పన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంబేద్కర్ను రాజ్యాంగ సభకు ఎన్నిక కానివ్వమని, తలుపులు కాదు కదా కిటికీలు కూడా తెరవమని బహిరంగంగానే ప్రకటించారు. అంబేద్కర్ రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో బొంబాయి నుండి పోటీ చేశాడు. కాంగ్రెస్ నాయకులు మందు విందులతో ఓటర్లను ప్రభావితం చేసి అనామకుడైన సడోబా కజ్రేకర్ చేతిలో ఓడించారు. అంబేద్కర్ రాజ్యాంగ సభ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో దేశంలోని అంటరాని వర్గాలు దిగ్భ్రాంతి చెందాయి. రాజ్యాంగ రచన సంఘంలో అంబేద్కర్ లేకుంటే తమ హక్కుల గురించి మాట్లాడేవారు ఎవరు ఉండరని ఆందోళన చెందారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా అంబేద్కర్ రాజ్యాంగ సభలో ఉంటేనే తమకు న్యాయం జరుగుతుందని బెంగాల్ చెందిన నామశూద్ర వర్గ నాయకుడు జోగేందర్ మండల్ మా రాష్ట్రం నుండి ప్రజాకర్షక్ పార్టీ తరపున పోటీ చేయాలని అంబేద్కర్ను ఒప్పించారు. బెంగాల్లోని జైసూర్, కుల్నార్ నుండి పోటీకి నిలబెట్టి రాజ్యసభకు గెలిపించుకున్నాడు.
అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నిక కావడంతో దేశంలోని అంటరాని వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అగ్రవర్ణాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాత్రం సహించలేకపోయారు. అప్పటికే దేశంలో హిందూ ముస్లిం గొడవలు ఎక్కువై దేశ విభజనకు దారితీశాయి. భారత్ పాకిస్తాన్లు ఏర్పాటు చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించి 2 రాజ్యాంగ సభలు ఏర్పాటుకు సంసిద్ధ అయింది. దేశ విభజన సందర్భంగా ముస్లిం జనాభా 50% కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాలను పాకిస్తాన్లో కలపాలని నిర్ణయించింది. అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నికైన 4 జిల్లాలలో ముస్లిం జనాభా మైనారిటీగా ఉండి హిందూ జనాభా 57% ఉన్న నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ రాజ్యసభకు ఎన్నికైన జిల్లాలను కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్లో కుట్రపూరితంగా కలిపేశారు. అంబేద్కర్ పాకిస్తాన్ వెళ్ళి రాజ్యాంగం రాసుకోవాలని కాంగ్రెస్ నాయకులు హేళన చేశారు. రాజ్యాంగ సభకు రాకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడాన్ని అంబేద్కర్ తీవ్రంగా పరిగణించి బ్రిటన్ ప్రధానమంత్రికి లేఖ రాశారు. తనకు మిత్రుడైన అప్పటి బ్రిటన్ ప్రతిపక్ష నేత విన్స్టన్ చర్చిల్ దృష్టికి తీసుకువెళ్ళి, మీరు అధికారంలో ఉన్నప్పుడే మా అంటరాని వారి పరిస్థితి ఇలా ఉంది. దేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మా అణగారిన వర్గాలకు ఈ అగ్రవర్ణ కాంగ్రెస్ నాయకులు బ్రతకనివ్వరు. కాబట్టి మీ హయాంలోనే మాకు న్యాయం చేయాలని కోరారు. చర్చిల్ అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీతో మాట్లాడి అంబేద్కర్ రాజ్యాంగ సభలో సభ్యుడు కాకుంటే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే ప్రసక్తి లేదని ప్రకటింపచేయించాడు. దీంతో కంగుతిన్న దేశంలోని కాంగ్రెస్ నాయకులు హుటాహుటిన పూనా నుండి బారిస్టర్ జయకర్ను రాజీనామా చేయించి అంబేద్కర్ను 1947 జూలై 9న రాజ్యాంగ సభకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరుసటి రోజు జూలై 10న బ్రిటిష్ ప్రభుత్వం 1947 ఆగస్టు 15న భారతదేశపు స్వాతంత్రం ఇస్తున్నట్టు ప్రకటించింది. రాజ్యాంగం రాయకుండా కూడా కాంగ్రెస్ కుట్రలు. అంటరాని వాడైన అంబేద్కర్ కాకుండా వేరే వారితో రాజ్యాంగం రాయించాలని అప్పటి అగ్రవర్ణాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మళ్ళీ కుట్రలు పన్నారు. వేరే దేశాలకు చెందిన రాజ్యాంగ నిపుణులను సంప్రదించేందుకు రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్, రాజగోపాలాచారి, సరోజినీ నాయుడు ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారు. బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందిన 18 వలస దేశాలకు రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ నిపుణుడు ప్రొఫెసర్ జేమ్స్ను సంప్రదించారు. మీ దేశంలోనే ప్రపంచ మేధావి అంబేద్కర్ ఉండగా మీరు నన్ను మీ దేశ రాజ్యాంగాన్ని రాయాలనడం సబబు కాదని ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఇతర దేశాల రాజ్యాంగాలు రాయాలన్నప్పుడు మాకు ఏదైనా సందేహాలుంటే అంబేద్కర్ని సంప్రదించి రాస్తుంటాం. అంబేద్కర్ ఉండగా నేను రాజ్యాంగం రాయడం వీలు కాదని తేల్చి చెప్పాడు. దీంతో కాంగ్రెస్ నాయకులు అవమానంతో ఇండియాకు తిరిగి వచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో అంబేద్కర్ భారత రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా ఎన్నుకొని రాజ్యాంగ రచన బాధ్యతలను అప్పచెప్పారు. భారత రాజ్యాంగ సభ రచనా సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అంబేద్కర్ మాట్లాడుతూ, ఒక నూతన యుగంలోకి మనం అడుగుపెట్టలేకపోతున్నాం. రాజకీయంగా సమానత్వాన్ని సాధించుకున్నాం, కానీ సామాజిక ఆర్థిక దృష్టి కోణం నుంచి చూస్తే చాలా ఘోరమైన అసమానతలు మన సమాజంలో ఉన్నాయి. మన రాజ్యాంగం ద్వారా ఈ ఘోర అసమానతల నుండి రూపుమాపుదాం రండి అని పిలుపునిచ్చారు. రాజ్యాంగ సభలో వివిధ హక్కుల విషయమై 11 సెషన్లో 165 రోజులు చర్చలు జరిగాయి. దేశంలో సంపూర్ణమైన మార్పు జరిగి పేదరికం లేకుండా ధనవంతమైన దేశంగా అభివృద్ధి చేసేందుకు భూములను, పరిశ్రమలను, జాతీయ సంపదను జాతీయం చేయాలని అంబేద్కర్ ప్రతిపాదనలు తెస్తే భూస్వాములు, పెట్టుబడిదారులైన అగ్రవర్ణ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. చివరకు 27,600 సవరణలు జరిగి రాజ్యాంగం ఆమోదం పొందింది. రాజ్యాంగంలో ఆమోదం పొందినవి కూడా అమలు కావడం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి దేశంలోని అణగారి వర్గాలైన బహుజనులకు రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు కల్పించిన అధికారంలో అగ్రవర్ణాల నాయకులే ఉండడం వల్ల అమలుకు నోచుకోవడం లేదు.
స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా వివిధ రాష్ట్రాల్లో దళితులపై అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో దళితులను గుడిలోకి రానివ్వకపోవడం, దళిత మహిళ నీరు తాగారని నీటి ట్యాంకును ఆవు మూత్రం శుద్ధి చేయడం, రాజస్థాన్లో దళిత విద్యార్థిని అగ్రవర్ణ ఉపాధ్యాయులు తాగే కుండలో మంచినీరు తాగినందుకు కొట్టి చప్పడం లాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. దేశంలోనే అత్యున్నత పదవులు పొందిన రాష్ట్రపతి, ఉప ప్రధానులను, మంత్రులను గుడులలోకి అనుమతించని ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల దేశ జనాభాలో 3% అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. దీన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. జనాభాలో 53% ఉన్న బీసీలకు 27% మాత్రమే ఇస్తూ ఇంతవరకు బీసీ జనగణన జరగకుండా పాలకులు కుట్రలు చేస్తున్నా కోర్టులు పట్టించుకోవడం లేదు. జనాభా ప్రాతిపదికన ఇతర రాష్ట్రాల రిజర్వేషన్లు పెంచుకోవాలనుకుంటే 50% మించి రిజర్వేషన్లు ఉండవద్దని సుప్రీంకోర్టు ఆంక్షలు విధిస్తుంది. దేశంలో విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవులలో కూడా బహుజనులకు అన్యాయమే జరుగుతుంది. దేశ పరిపాలనలో అతి కీలకంగా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో 300 మంది ఐఏఎస్ అధికారులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారు కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. న్యాయ వ్యవస్థలో కీలక తీర్పులు చెప్పే హైకోర్టు, సుప్రీంకోర్టులలో 90% పైగా అగ్రవర్ణాలకు చెందిన న్యాయమూర్తులే ఉన్నారు. రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందుతున్న అగ్రవర్ణాలే బహుజనులకు ఇప్పుడు లభించే కనీస హక్కులు కూడా అందకుండా రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు తెరతీస్తున్నాయి. హిందూ మతవాదులు ప్రత్యేక హిందూ రాజ్యాంగ చట్టాన్ని తయారు చేసుకొని సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో దేశ జనాభాలో 85% బహుజనులంతా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధులుగా ఉండాలి. లేకుంటే మళ్ళీ మనుధర్మశాస్త్రం అమలులోకి వచ్చి ఎలాంటి హక్కులు లేకుండా పోయే ప్రమాదం ఉంది. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా బహుజన వర్గాలు తమ హక్కులను తెలుసుకొని బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా ఆలోచించాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోరుకుంటుంది. ఆ రాజ్యాంగ దినోత్సవం ప్రతి సంవత్సరం మనము జరుపుకుంటున్నప్పటికీ ఆ రాజ్యాంగం మీద పూర్తిగా అవగాహన లేకపోవడం మీద మరి ప్రజలు మోసపోతున్నారు. ఇవాళ రాజ్యాంగం దినోత్సవంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ప్రజలందరికీ సమాన హక్కు కావాలంటే ఏముండాలి, సమాన హక్కు కావాలంటే సమానంగా గౌరవంగా మనం జీవించాలంటే, ప్రజలందరికీ సమాన హక్కు కావాలంటే ఓటు అనే ఆయుధంను మరి ప్రజలు ప్రతి ఒక్కరికి ఓటు అనే ఆయుధం ఉండాలని చెప్పి ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అందరి నాయకులతోటి మరి కొట్లాడి, అప్పుడున్న నాయకులతోటి కొట్లాడి ఈ ప్రతి మనిషికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మనిషికి, మహిళకు కానీ పురుషునికి కానీ ఓటు హక్కు ఉండాలని చెప్పి ఓటు హక్కుతోటి సమానంగా చూస్తారని చెప్పి ఆ ఓటు హక్కు మరి అంబేద్కర్ మరి ఆ రోజు మనకు తేవడం జరిగింది. మరి అట్లాంటి పవిత్రమైన ఓటును ఇవాళ ఇంతంత మందుకో, ఇన్ని పైసలకో, మరి ఇతరతర మరి వ్యసనాలకో మనము అమ్ముకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఎంత పవిత్రమైన ఓటు ఇవాళ మనకు 5 సంవత్సరాలకు ఒక్కసారి అయినా కూడా ఆ ఓటు నీ దగ్గర ఉంటేనే కదా ఇవాళ మన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఏ రాజకీయ నాయకుడు అయినా వచ్చి మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. మీకు ఈ పథకాలు ఇస్తా, ఆ పథకాలు ఇస్తా, రైతు బంధు ఇస్తా, ఈ పథకాలన్నీ కూడా, ఈ ఉచిత పథకాలన్నీ కూడా మరి ఎందుకోసం అంటా ఉన్నాడు. ఆ ఓటుకున్న విలువ అంత పెద్ద విలువ, ఓట్ల విలువ, ఆ ఓటుకున్న విలువ, ఓట్ల విలువ. అట్లాంటి ఓటును మనము అమ్ముకుంటే మన ఆత్మను అమ్ముకున్నట్టే, మనం అమ్ముడు పోయినట్టే. కాబట్టి మన అభివృద్ధి కోసము, మన సమాజం కోసము, విద్య కోసము, ఉద్యోగాల కోసము, రైతుల కోసము, దీనికోసము మనము అభివృద్ధి కోసము చేయాలి. కానీ ఓటును అమ్ముకొని మరి బిచ్చగాళ్ళు కావద్దు.
ఓటును మన నిజంగా ఓటు వేసి నువ్వే రాజువు కావాలని మరి అంబేద్కర్ ఆ రోజు చెప్పడం జరిగింది. దాన్ని మనం అమలు చేయాలి ఖచ్చితంగా. ప్రతి విద్యార్థి కానీ, రైతులు కానీ, మహిళలు కానీ ఇది ఖచ్చితంగా మనం ఏనాడైతే మనం నీతి నిజాయితీ కొద్ది ఓటు వేస్తామో మరి ఆ రోజు మనకు నిజమైన స్వాతంత్రం వస్తుంది, రాజ్యాంగం సిద్ధిస్తుంది, సమాజం వస్తుంది. మరి అప్పటి వరకు కూడా మనము ఈ దేనికో ఇట్లా అమ్ముడు పోతే మాత్రము ఈ సమాజము ఇట్లనే జరుగుతూ ఉంటుంది. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి రాజ్యాంగం గురించి నిజంగా అంబేద్కర్ గారు మహోన్నతమైన ఎన్నో దేశాలను సేకరించి మనకు మంచి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. మనము భారత ప్రజలు తెలుసుకునేది ఏంటంటే రాజ్యాంగము, హక్కులు, దాటి విధి విధానం తెలుసుకోవాలి. చాలామందికి నిజంగా రాజ్యాంగం గురించి నేను అనుకుంటా 1% కూడా ఎవరికి అప్పుడు తెలియకపోవడం వలనే మనకు హక్కులు కోల్పోతుంది. మరి అప్పుడు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో పరిపాలన ఎట్లా ఉండాలి, మరి ఈ పరిపాలన విధానం ఎట్లుండాలి, ఓటు హక్కు ఎట్లా వినియోగించుకోవాలి అనే దాని మీద అప్పుడు అంబేద్కర్ గారు రాయడం జరిగింది. మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆశయాలు ఈరోజు చాలా దిగదారి పోతున్నారు. అంటే ఇంత పెద్ద పెద్ద చదువులు చదివిన కూడా ఈ రాజ్యాంగ విలువలను కాపాడలేకపోతున్నారు. అంటే సామాన్య పరిస్థితి రాజ్యాంగం గురించి తెలియలేని వ్యక్తుల గురించి పాపం ఏమనుకోవాలి. అంటే ఈరోజు ఒక హక్కు, ఒక ఓటు ఆయుధం. అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత మన భారత ప్రజలందరూ ఓటు హక్కు ద్వారా ఒక దేశాన్ని ఏలే ప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది.